దేవుని యొక్క వాక్కు చెప్పుకోవటానికి ఈరోజు సమావేశమై ఉన్నాము. దేవుని యొక్క స్తుతులు స్తోత్రాలతో నేను ధ్యానం చేస్తూ ప్రభువుని అడుగుతూ నా అంతరంగంలో ఈ లోకంలో జరుగుతున్న ప్రతి విపరీతాల కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. బిడ్డల నిమిత్తమై, కుటుంబం నిమిత్తమై, సమస్యల నిమిత్తమై, భక్తుల నిమిత్తమై ప్రార్థిస్తుండగా ప్రభు చెప్తూ ఉన్నారు, ఎవరి వలన లోకానికి భయం లేదో, లోకం వలన ఎవరికి భయం కలగదో వారే నాకు నిజమైన భక్తులు కాగలరని ప్రభువు వాగ్దానం ఇస్తున్నారు. ఎందుచేతనంటే భయం భక్తి లేని వారు ఏ విధంగా కూడా దైవ సేవకు పనికిరారు, దైవ సన్నిధికి వారి బిడ్డల్ని నడిపించలేరు. అటువంటి సమాజం ఆ విధంగా తయారయ్యింది. ఎవరి బిజీ లైఫ్ లో వారు ఉండి బిడ్డలకి సమయాన్ని కేటాయించి నీతి నియమాలను నేర్పించడానికి కానీ, అంటే చిన్న చిన్న విషయాలని నేర్పించడానికి, దేవుడి విషయాలు కొంచెమైనా వాళ్ళకి నేర్పించడానికి టైం లేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. కావున అటువంటిప్పుడు పరిశుద్ధాత్మను తీసుకున్నా సరే, పరిశుద్ధాత్మను పొందుకున్నాము మాకు ఎటువంటి భయం లేదు అనుకుంటారు. కానీ విశ్వాసం అనేది వారి మనసులోని ఉన్నమాట నిజమే. విశ్వాసంతో పరిశుద్ధాత్మ ఉంది అనుకుంటున్నారు, కానీ పరిశుద్ధాత్మతో వారు చేయాల్సిన పనులు మాత్రం ఎవరు చేయటం లేదు. దైవాన్ని అనుసరించటం లేదు, అబద్ధాలు ఆడకుండా ఉండటం లేదు, అసత్యాలతో ఉంటున్నారు, అధర్మంగా ఉంటున్నారు, అనవసరంగా ఇతరులను వాడుకుంటూ అనవసరమైన పైశాచిక పనులు చేస్తూ దురాత్మలకి దొరికిపోతున్నారు. పరిశుద్ధాత్మను తీసుకుంటే సరిపోదు, దైవాన్ని అనుసరిస్తూ, బైబిల్ వాక్యాన్ని అనుసరిస్తూ దేవుడికి ఇష్టమైన కార్యాలు చేసినప్పుడే భగవంతుడు ఎంతో ఇష్టంగా మన పట్ల ఆనందంతో, సంతోషంతో మనకు అభిషేకిస్తారు. అయితే పరిశుద్ధాత్మ మిమ్మల్ని తాకేటప్పుడు మీలో శక్తి పడుతుందని ప్రభు మోక్షారోహణం అవుతుండగా ఆయన చనిపోయి 3వ రోజు లేచి కొన్ని రోజులు మరలా అందరికి బోధిస్తూ వెళ్ళిపోతూ మోక్షారోహణం అవుతూ కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు పరిశుద్ధాత్మని నేను పంపుతాను, పంపిన పరిశుద్ధాత్మని మీరు పొందుకున్నప్పుడు మీరు శక్తితో నింపబడతారు అని శిష్యులకు చెప్తున్నారనమాట. పెంతెకొస్తు దినంగా ఆ రోజు చెప్పబడుతుంది. అలా చెప్పిన ఆ యొక్క ప్రభు ఏమన్నారంటే, మీరు ఏ చోటుకి వెళ్ళినా సరే నాకు జరిగిన ఈ యొక్క ఈ మరల నేను తిరిగి లేవటం, నాతో కలిసి మీరు చూసిన అద్భుతాలు, మహిమలని మీరు ప్రకటించినప్పుడు, ఈ బైబిల్ గ్రంథాన్ని మీరు చాటిస్తున్నప్పుడు మీతో కలిసి పరిశుద్ధాత్మ పనిచేస్తుంది అని శిష్యులకి చెప్పారు. ఆ శిష్యులు ఆ విధంగా అనేక ప్రదేశాలకు వెళుతూ ఆ పరిశుద్ధాత్మని పొందుకున్నప్పుడు అదే పరిశుద్ధాత్మని ఒక్కొక్క శిష్యుల నుండి కొన్ని వేల మంది స్వీకరించడం జరిగింది. అప్పుడు నిజమైన భక్తి, నిజమైన శక్తితో వారు భగవంతుడి పట్ల వినయవిధేయతలతో ఆ యొక్క సువార్తను బోధించారన్నమాట. నా సువార్త బోధించిన ప్రతి ఒక్కరికి కూడా నేను బలపరుస్తూ వారందరి పట్ల కూడా నేను నిజమైన భక్తులుగా, ఆనంద జ్యోతులుగా వారిని మార్చేస్తానని ప్రభు సెలవిచ్చారు. పరిశుద్ధాత్మని పంచకాలము లేదు అని చాలా మంది భయపడుతూ ఉంటారు. అంటే నిజమైన భక్తులు, భయంతో ఉన్నవారు చాలా మందికి పరిశుద్ధాత్మని ఇస్తూ, అంటే దైవ సన్నిధికి నడిపిస్తారు. ఎవరైతే దైవ సన్నిధికి నడిపిస్తారో వారు ఆకాశంలో నక్షత్రముల వలె వెలుగొందుదురు. వారు ఎంతో అద్భుత రీతిలో వారి పేరు ప్రఖ్యాతులతో పాటు వారు బైబిల్లో లిఖింపబడతారు. అప్పట్లో దానియేలు, దావీదు, సమూయేలు వీరందరూ కూడా లిఖింపబడ్డారు బైబిల్ గ్రంథంలో. ఎందుకని? వారందరూ కూడా దైవాన్ని అనుసరించారు, దేవుని సత్యవాక్కుకు కట్టుబడ్డారు. అది ఎవరు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు బోధించే బోధకులందరూ బోధిస్తున్నారు, పరిశుద్ధాత్మని ఇస్తున్నాం అంటున్నారు. ఇస్తున్నప్పుడు వారిలో విశ్వాసం ఉంటే సరిపోదు, ఆచరణ కలిగించట్లేదు. ఏంటంటే మీరు అబద్ధం ఆడకండి, మోహావేశాల్లో ఉండకండి అని చెప్తున్నారు, కానీ వారే ఇచ్చిన వారే ఆ మోహావేశాలకి గురవుతున్నారు. అప్పుడు పరిశుద్ధాత్మని కోల్పోతున్నారు కదా. ఎవరు పరిశుద్ధాత్మని ఇస్తారు? ఎవరు స్వీకరిస్తారు? స్వీకరించేవారెవరు? పరిశుద్ధాత్మను అనుసరించేవారెవరు? అది గ్రహించటం లేదు. మేము పరిశుద్ధాత్మను పొందుకున్నాము, ఆ దేవుడు మమ్మల్ని శాంతింపజేశాడు, మేము శాంతి దేవుని యొక్క బిడ్డలము, కానీ మా నుండి ఎవరికి ప్రమాదం లేదంటారు. కానీ వారికే తెలియకుండానే పరిశుద్ధాత్మను పొందుకున్న పౌరులే, జనాలే ఎక్కువగా అబద్ధాలు ఆడుతున్నారు, ఎక్కువగా వ్యామోహాలకు గురి అవుతున్నారు, ప్రభువుకి అపకీర్తిని తీసుకొస్తున్నారు. దేవుడు ఆ విధంగానే అంటే స్వార్థం లేకుండా ఎవరైతే బోధిస్తారో, ఎవరైతే పరిశుద్ధాత్మను పంచుతారో
ఆ పరిశుద్ధాత్మను స్వీకరించిన వారు కూడా విశ్వాసం గలవారై ఉండాలట. మహావిశ్వాసంతోని, నమ్మకంతోని, దైవ ప్రేమతో ఉంటే వారిలో స్వార్థం అనేది చేరదు. దేవునికి వారిని అప్పచెప్పుకున్నట్టే ఎవరికైతే బోధిస్తారో ఆ వింటున్న వారిని కూడా దైవానికి వారు నడిపించగలుగుతారు, దైవానికి అప్పచెప్పగలుగుతారు. అలాగే పరిశుద్ధాత్మని పంచినప్పుడు వాళ్ళలో ఉన్న అజ్ఞానాన్ని ప్రభువుకి అప్పచెప్పి వారిని సుజ్ఞానులుగా చేస్తారనమాట. అటువంటి జ్ఞాన బోధనని చేయడానికి మంచి గురువుని ఎంచుకుంటారు. అంటే మంచి గురువు, చెడ్డ గురువు అనేది ఉండరు, కానీ గురువులలోని ప్రత్యేకత ఉండాలి. బోధిస్తున్న వారిలో శాంత స్వభావం, జ్ఞానం గల హృదయం, పవిత్రాత్మ, స్వీకరించిన ఆ యొక్క స్వభావం, దేవుని పట్ల ముఖ్యంగా ఉండవలసిన విశ్వాసం, నమ్మకం, దేవుని పట్ల ప్రేమ, దేవుడు ఉన్నాడని నమ్మకం ఉండాలి, ప్రేమ ఉండాలి దేవుడి మీద, తర్వాత మహావిశ్వాసం ఉండాలి. ఈ మూడు కూడా గొప్ప ఆయుధాలు అన్నమాట ప్రతి మనిషికి. అలాంటప్పుడు పరిశుద్ధాత్మ స్వీకరించకపోయినా వారు హైందవులైనా సరే దైవాన్ని చూడగలుగుతున్నారు, ప్రభువుని ప్రత్యక్షపరిచే జీసస్ మనతో ఉన్న వారిలోని ఎంతమంది హిందువులకి ఆ యొక్క బోధన వింటున్నప్పుడు జీసస్ కనిపించలేదా? తప్పకుండా కనిపిస్తారు. ఎందుకంటే వారు పరిశుద్ధమైన హృదయంతో, నిర్మలమైన మనసుతో, చిన్నారి బిడ్డల వలె వాక్కును వింటూ భగవంతుడు ఈమె చెప్తుంటుండగా మన మీద ఆయన అభిషేకం వస్తుంది, ఈ వాక్యం ద్వారా మనం ఎంతో బలంగా ఉంటున్నామని ఆనందంతో వింటారంట. అలా వింటున్న వారిని ప్రీతికరంగా ప్రభు చూస్తారంట. ఎంత అద్భుతంగా వీరు ఇష్టంగా చూస్తున్నారని. అలాగే బైబిల్ గ్రంథంలో యేసేపు గురించి ఒక స్టోరీ ఉంది. ఆయన అన్నదమ్ములు ఈర్ష్యాద్వేషాలతో ఇంటి వారందరూ అవమానించి ఆ యొక్క బానిసలకి విడిచిపెట్టేస్తారు, అమ్మేస్తారు. అలాగే ఆ దేశంలో పడిపోయిన అతన్ని రాజు చెరసాలలో పెట్టినప్పుడు ఆ రాజు యొక్క భార్య అతన్ని మోహిస్తుంది. అప్పుడు కూడా ఆయన ఏమనుకుంటాడంటే, ప్రభువా నీవే ఉన్నావు, నీవే నాకు ఈ కష్టాన్ని కలిగించావు కాబట్టి నీ మీద విశ్వాసంతో నేను ప్రార్థిస్తానే తప్ప ఈ కష్టానికి నేను ఏమి మాట్లాడలేను, ఏది చేసినా నువ్వే చెయ్యాలి, నాకు న్యాయం చెయ్యు అని చెప్పి మాత్రమే అతను ప్రార్థిస్తాడు. అతను యొక్క విశ్వాసానికి, ప్రేమకి, నేనున్నాను, నేనే రక్షిస్తాను అని అతను నమ్ముతున్న ఆ ప్రేమను చూసి అదే రాజకుమారుడి దగ్గర ఆయన ఒక గొప్ప కళని ఆ రాజుకి ఇచ్చి ఆ కళ ద్వారా ఆ కళని వివరించే జ్ఞానాన్ని ఇతనికి ఇస్తారు. ఇచ్చి ఆ కళను ఎప్పుడైతే ఎవరు వివరించగలరు? మహాజ్ఞానులు, దైవాన్ని నమ్మిన వారు మాత్రమే ఆ కళకి అర్థాన్ని చెప్పగలరు. వాళ్ళకి అవతల వాళ్ళకి ఏ కళ వచ్చిందో అది వివరించి చెప్పగలరు. ఎందుకంటే ముందుగా దేవుడు వీళ్ళకి వివరించి చెబుతారు కాబట్టి. ఆ రాజుకు వచ్చిన కళని వివరించి అతను సంతోషంగా అన్ని చెప్పి ఇతని పట్ల భార్య చాలా తప్పుగా ప్రవర్తించింది అని చెప్పి భార్యని వెలివేసి అతన్ని విడిపించి అతనికి ప్రధానమంత్రి పదవిని ఇస్తారు. అందరూ తోసేసిన, ఇంటి వారు తోసేసిన, ప్రపంచంలో అందరూ తోసేసినా సరే ఒక అధికారిగా అతన్ని మార్చగలిగాడు దేవుడు. అంటే అతనిలో గొప్పతనం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ, ఆయనలో ఉన్న దేవుని ప్రేమ ఆయన కొనుక్కుంది. డబ్బుతో కొనుక్కున్నామా మనం దేవుడిని? ఏమన్నా అతను కూడా దేవుడిని తన ప్రేమతో కొనుక్కున్నాడు, తన విశ్వాసంతో కొనుక్కున్నాడు, తన యొక్క నమ్మకంతో నిలబెట్టుకున్నాడు తన దైవాన్ని. అప్పుడు తిరిగి తన కుటుంబంలోకి తనే ఆ కుటుంబానికి ఆకలి దప్పులతో ఉన్న ఆ కుటుంబాన్ని మరలా అంత అన్యాయం చేస్తున్న ఆ కుటుంబానికి తండ్రికి తెలియకుండా హింసించారు వీళ్ళు అన్నదమ్ములు. కాబట్టి అదే అన్నదమ్ములకి ఆహారాన్ని పంపించాడు, అదే తండ్రికి పరిగెట్టుకొని వెళ్ళి వాటేసుకున్నాడు. అంటే అన్నదమ్ములు ఇలా చేశారన్న సంగతి కూడా చెప్పకుండా ఆ కుటుంబానికి ఆదరణగా నిలబడ్డాడు. అది ప్రభుకి ఇష్టమైన కాదు. అలాగే ఎంతో మంది ఇళ్లలోని ఎన్నో గొడవలు, కారణాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. హింసించే వాళ్ళు ఉన్నారు, దాన్ని సమాధానపరిచే వాళ్ళు ఉన్నారు. సమాధానపరిచే వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ రోజు కాకపోతే రేపైనా ఆమెకి కనువిప్పు కలుగుతుంది, కనువిప్పు కలిగి అందరి పట్ల ప్రేమగా ఉంటుందిరే, ఈ లోపల ప్రభువు ఆమెని మార్చి నాకు మంచి మనిషిగా నాకు ఇస్తారు, ఒక మంచి కానుక మాకు ఇస్తారని దేవుడి మీద పెట్టుకున్న ఆమె విశ్వాసాన్ని నిలబెడతారు. విశ్వాసులు ఎవరైతే చెడ్డవారి గురించి ప్రార్థిస్తారో ఆ ప్రార్థన ఫలింప చేస్తారు. లేదు, ఆమెకు అర్హత లేదు, అవతల వారు నిన్ను అనవసరంగా వేధిస్తున్నారు, బాధిస్తున్నారు, కావున నాకు ఇష్టం లేదు అని ప్రభు ఆ వాక్కుని వినిపింపజేస్తారు. అలాంటి బాధ కలిగినప్పుడల్లా, నాకు కూడా అలా బాధ కలిగినప్పుడు చెప్తూ ఉంటారు,
నీకు కఠినమైన వారిని, నిన్ను హింసించే వారిని నీకు దూరపరుస్తాను. నిన్ను ప్రేమించగలిగిన వారిని మాత్రమే నీ సన్నిధిలో నీకు ఏర్పాటు చేస్తాను అని ప్రభు నాకు ఎన్నోసార్లు వాగ్దానం ఇచ్చారు. అది అక్షరాల నిజం. ఎందుకంటే నా బాల్యం నుండి కూడా నేను సమూవేలు వలె ప్రార్థించాను. సమూవేలు బాల్యం నుండే ఆ దైవానికి అంకితం చేయబడ్డాడు. అన్న ఆయన ఇచ్చిన మాట ప్రకారం దేవాలయంలో సమూవేలుని అప్పచెప్పేసింది. అప్పటి నుండి కూడా ఆ ఊహ వచ్చినప్పటి నుండి కూడా, ఆయనకి ఊహ తెలిసినప్పటి నుండి కూడా దేవుడే ఆయనకి దిక్కు, దేవుడే తండ్రి అన్ని. కాబట్టి ఆయన లాగానే నన్ను ప్రార్థింపజేశారు. కావున నన్ను బలపరిచారు ప్రభు. యవ్వనంలో తిమోతి వలె, అంటే నా యవ్వన యొక్క సమయంలో కూడా నేను దైవాన్ని మాత్రమే నేను నమ్ముకున్నాను. తిమోతి వలె బైబిల్లో తిమోతి ఆ విధంగానే ఉండేవారట. తన యవ్వన ప్రాయంలో అంతా కూడా దేవుని మాత్రమే నమ్ముకొని, దేవుడి మీద భారం చేసుకొని, ఆయన రక్షణ అందరికి ప్రకటించి, ఆయన్ని సువార్తను ప్రకటించి ఆయన ఉన్నాడని నిరూపించారంట. ఉదయకాలమున దావీదు వలె ప్రార్థించాలి. నేను ఆ విధంగానే ఉదయాన్నే వేకువని లేచి నా కుటుంబ సమస్యలని అప్పచెప్పుకుంటూ నేను ప్రార్థనలో మునిగిపోతూ సంతోషంగా దైవానికి అంకితం అయిపోతూ ఉంటాను. ఆ రోజు కష్టమే రాని నష్టమే రాని ఏది జరిపించినా అది దేవుడే చేయిస్తున్నాడు అని నమ్ముతూ భగవంతుడి మీద భారం వేస్తాను. ఎందుకంటే సైతాన్ని శోధిస్తారు. ఎవరైతే ప్రార్థనా సమయంలో ఎక్కువ గడుపుతారో వారిని సైతాన్ని ఎక్కువగా శోధిస్తారు. శోధించిన సైతాన్ని పడగొట్టడం దేవుడికే తెలుసు. దేవుడు సైతాన్ని కొట్టడానికి ఆమెని ఎక్కువగా ప్రార్థనలో ఉంచుతారు. ప్రార్థనా పరులను ఎప్పుడు కూడా పడిపోనివ్వరు. ఆమె చేసే కొలది ఆమెతో ఇంట్లో మనుషులతో యుద్ధం కలిగిస్తారు. యుద్ధం చేస్తున్న వాళ్ళని సిగ్గుపడేలాగా నిమిషంలో ప్రభు అక్కడ తీర్పునిచ్చేస్తారు. తప్పకుండా ఒక్కసారి వాళ్ళకి విజయాన్ని ఇస్తారు. ఎవరికి? శత్రువులకి. రెండోసారి వాళ్ళని పడగొట్టి తిరిగి ఈ భక్తులని నిలబెట్టేస్తారు. భక్తులదే పై చేయని ప్రభు నిరూపిస్తారు. ఎందుకంటే నిత్య నిరంతరం దేవుడే మాకు దిక్కు, భగవంతుడే మాకు అన్ని సర్వస్వం అని నమ్ముతున్న వారిని ఎవరిని కూడా ప్రభు తోసేరు. పరిశుద్ధాత్మ మనకి ఆయన విశ్వాసంతో విజయంతో నింపి మన గొప్ప వెలుగుని విజయాన్ని ప్రసాదిస్తారు. అపాయంలో పేతురు ఎప్పుడు కూడా ఏ అపాయం వచ్చినా వెంటనే ప్రార్థనలో మోకరించి ప్రార్థించేవాడంట. వెంటనే ఆపదలన్నీ తొలగిపోతుండే అంట. ఆ విధమైన నమ్మకం మనకు ఉండాలి. అంటే నేను కూడా ఎన్నోసార్లు అనుకుంటుంటాను, ఖచ్చితంగా ఏ ఆపద వచ్చినా తండ్రి నా వల్ల కాదు, ఇదిగో నువ్వు వెంటనే వచ్చి నా పరిస్థితిని సమీక్షించి నాకు ఈ పరిష్కారం చేసి అని ఎంతో ఆనందంగా. ఎందుకంటే నాకంటూ ఒక వ్యక్తి నా ఎదురుగా ఉంటారు. ఎప్పుడు ఆయన ఎప్పుడు నా ప్రార్థన వింటూ ఈ రోజు నన్ను అడుగుతుంది, ఈ రోజు ఈ కష్టం కలిగింది కదా అడుగుతుందని ఆయన రెడీగా ఉంటారు. నేను కూడా అమ్మో ప్రభు అక్కడే ఉన్నారు కాబట్టి ఇప్పుడే అడిగేస్తాను, అమ్మో నేను ఈ సమస్యను తట్టుకోలేకపోతున్నాను ప్రభు, దయచేసి నన్ను గెలిపించివా తండ్రి, దయచేసి నన్ను గెలిపించు తండ్రి, నా బిడ్డలందరికీ సంపూర్ణ విజయం ప్రసాదించు ప్రభు, ఇంక నేను భరించలేకుండా ఉన్నాను, నువ్వు అన్నావు కదా నీకు తట్టుకోలేనంత కష్టాన్ని అయితే ఇవ్వను, నువ్వు భరించగలిగినంతే నీకు ఇస్తానని, ఇంకా నేను భరించలేకపోతున్నాను ప్రభు అని ఎన్నోసార్లు నేను ప్రార్థిస్తూ ప్రభుని అడుగుతున్నప్పుడు నా మీద చేయి వేసి తప్పకుండా నీకు సంపూర్ణ విజయం నేను సిద్ధింపచేశాను, ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో శత్రువులు నిన్ను కొల్లగొట్టలేరు, వారి ఆయుధములు ఏవి నీ మీద పనిచేయవు, ఎప్పటికీ నిన్ను విడవను ఎడబాయనని నేను వాగ్దానం ఇచ్చి ఉన్నాను. వారందరికీ తెలుసు, శత్రువులు గ్రహించి ఉన్నారు, నాకు అదే వాగ్దానం ఇస్తున్నారు ప్రభు. ఏమని? నేను రక్షిస్తున్నాను, నీ పట్ల వారు ఏ ప్రయోగాలు గాని, ఎటువంటి ఆయుధం గాని, ఎటువంటి వాక్కు గాని నీ మీద ప్రయోగించిన, నేను అపనిందల పాలు చేసిన అవన్నీ కూడా వారికి నేను తిప్పి కొడుతున్నాను. ఇది దైవ వాక్కు, ఇది నా వాక్కు అని చెప్పి ప్రభు నాకు వాగ్దానం ఇచ్చారు. ఎన్నోసార్లు నేను ఆనందంతో గంతులు వేస్తున్నారు. అలాగే అపాయంలోను శ్రమలలోను యోబు వలె మధ్యాహ్నం దానియేలు వలె ప్రార్థిస్తూ ఏ పని ప్రారంభించినా
ఎలియేజర్ అని ఒక అతను ఉన్నాడు. పని ప్రారంభించే ప్రతిసారి కూడా భగవంతుని అడిగి ఈ పనిని సక్రమంగా నేను నిర్వర్తించగలిగిన శక్తిని నాకు ప్రసాదించు దేవా అని అతను అడుగుతుండేవాడు. బైబిల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రతి అవసరంలోనూ ప్రతి క్షణం అనుక్షణం దైవాన్ని నమ్ముతూ దేవుడు నా ముందున్నారు, నాతో మాట్లాడుతున్నారని ఎలాగైతే అప్పుడు బైబిల్ గ్రంథాల్లో ఉన్న పెద్దలందరూ కూడా మాట్లాడుతూ విజయాన్ని పొందారో, ఇప్పుడు కూడా నాలాంటి కొంతమంది భక్తులను ఎంచుకొని వారితో మాట్లాడుతూ వాక్కునిస్తూ పాటలు పాడిస్తూ ఇతరులకి బోధింపచేస్తూ జ్ఞాన హృదయాన్ని ప్రసరింపచేస్తూ ఏ కార్యం జరుగుతున్నా అందులో నీవే ప్రథమ స్థానంలో ఉంటావు, నిన్ను ముందుకు తీసుకెళ్తున్నాను, నేను భయపడకు, నీవెన్నంటి నేను ఉంటాను, శత్రువులకి నీవేమాత్రం భయపడకు, నీవు ఎవరు నిన్ను దూషిస్తున్నా మౌనం వహించి నాకు అప్పచెప్పు, వెనువెంటనే నేను వారికి గద్దించి సిగ్గు కలిగేలాగా వారిని ఎక్కడైతే నీ పరుగు తీస్తున్నారో అక్కడే వారు పరుగు పోయేలాగా నిన్ను నేను ఆదుకుంటాను, ఇంకనూ వారికి కనువిప్పు కలిగించి సిగ్గుతో తిరిగి మరల నన్ను ప్రార్థించుటకు వారికి మనసు కలిగిస్తాను, ఒకవేళ నన్ను ప్రార్థించలేకపోతే వారికే ఆ శిక్ష తిరిగి ఆ శిక్షను అనుభవిస్తూ హఠాత్తుగా మానక ద్రోహం చేస్తున్నప్పుడల్లా వారు పడిపోతూ ఉంటారు. సామెతల గ్రంథంలో చెప్పి ఉన్నారు, ఎవరైతే మానక ద్రోహములు చేస్తారో హఠాత్తుగా వారు పడిపోతారు, ఇంక ఎప్పటికీ లేవలేరు అని. అందుకే నా కుమారి, నీకు కలిగిన ప్రతి కష్టాన్ని నేను ఈ రోజుతో తీసివేస్తున్నాను, నీ శోకములన్నీ నాట్యములుగా మార్చివేయబడును, నీకు ప్రతి క్షణం ఆనందదాయకముగా నేను చేయబోతున్నాను. ఇది క్రీస్తు నుండి వచ్చిన దివ్య వాక్కు. ప్రజలారా, విశ్వాసులారా, దీని పట్ల మీరు ప్రేమతోను సమూహేలులాగా యేసయ్యలాగా ఎన్నో విధాలుగా వారందరూ కూడా కష్టాలు పడి భగవంతుని సన్నిధికి చేరి బైబిల్లో ఉన్న ప్రతి సత్యాన్ని చాటి ఉంచారు. 10 ఆజ్ఞల్లో మనకి నిర్గమకాండంలో 10 ఆజ్ఞల ద్వారా ఎన్నో వ్యామోహాలకు సంబంధించి అబద్ధ సాక్షులుగా ఉండకుండా, దొంగతనాలు చేయకుండా, ఇతరుల మీద చాడీలు చెప్పకుండా, మనిషిని మాటలతో చంపకుండా మనం 10 ఆజ్ఞలు ఎన్నోసార్లు చదువుకుని ఉన్నాం. వాటి వల్ల వచ్చే అనర్థాల వల్ల ఈ లోకమే భ్రష్టు పట్టి అల్లకల్లోలం అయిపోతుంది. కావున మనం శాంతితో, ప్రీతితో, భగవంతుడు ఉన్నాడని నమ్మకంతో, భయభక్తులతో, వినయ విధేయతలతో పరిశుద్ధ మరియమ్మ నా ప్రభు చిత్తమే నెరవేరుగా కానీ ఆమె తన సర్వస్వాన్ని ప్రభుకు అర్పించుకున్నారు. ఎంతో వినయ విధేయతలు గల తల్లిగా ఆమె పేరుగాంచారు. ఆ తండ్రి ఎంచుకున్నారు, అందుకే పరిశుద్ధురాలుగా ఆమెను ఎంచుకున్నారు. మొట్టమొదట పరిశుద్ధాత్మను పొందుకున్న పుణ్యస్త్రీ ఆమె, ఆ గొప్ప స్త్రీ ఆమె. ఈ లోకానికి తల్లిగా, మనకి గొప్ప తల్లిగా, సర్వేశ్వనికే తల్లిగా ఈ లోకాన్న జన్మించారు. మనం ఎంత చెప్పు, మనలోని ఉన్న ప్రతి ఒక్క చెడుని లాగివేయడానికి ఈ పరిశుద్ధాత్మని పంచుతారు. పరిశుద్ధాత్మ అన్నదే దేవుడిచ్చిన గొప్ప అవకాశం ప్రతి ఒక్కరికి. అంటే మనలోని ఒక్క చెడు గుణం కూడా లేకుండా తీసివేసి నిర్మల హృదయంతో ఉండగలిగితే పరిశుద్ధాత్మ మనం వెళ్లి ఇతరుల దగ్గరికి, జ్ఞాన బోధకుల దగ్గరికి వెళ్లి స్వీకరించకపోయినా ఆ యొక్క దేవదేవుడే స్వయంగా వచ్చి మన మీద ఉండి అభిషేకించేస్తారు. గొప్ప జ్ఞానాభిషేకం ఇస్తారు, గొప్ప పరిశుద్ధాత్మను మన మీదకి పంపిస్తారు. అంతటి గొప్ప కాంతి మన మీదకి వచ్చేస్తుంది. దేవుని యొక్క వెలుగు నిత్య నిరంతరము సిద్ధంగా ఉంటుంది. ఎవరైతే నన్ను పిలుస్తారో వారిపై నేను తక్షణమే నా ఆత్మని కురిపిస్తాను అని ప్రభు చెప్పారు. చిన్నారి బిడ్డల నుండి పెద్దవారి వరకు కూడా, అంతం వరకు, అంత్యకాలం వరకు కూడా నేను అందరిపై నా ఆత్మని కుమ్మరిస్తాను అని దేవుడు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. వారి శిష్యుల ద్వారా ఎన్నో ప్రకటనలు చేసి ఉన్నారు. కావున మనం కూడా ఈ యొక్క ప్రేమ గల ఈ యొక్క సువార్తలో పాలు పంచుకొని దేవుని యొక్క నీతి క్రియలను చాటిస్తూ అనవసరమైన అరాచకాలు చేస్తున్న వారిని వెనకేసుకు రాకుండా, తప్పుడు మాటలు విన్నా దోషమే, అలాగే ఆచరించిన దోషమే, ఇతరుల పట్ల తప్పుడు ప్రచారాలు చేసిన దోషమే. అటువంటి వారికి కఠిన శిక్ష విధించబడునని, భగవంతుడు అమాయకులను బలి చేయవద్దని, సువార్త ద్వారా శాంతిని, సమాధానం దయచేయబడునని ఆయన వాగ్దానం ఇస్తున్నారు. ఇది క్రీస్తు సువిశేషం. ఇప్పటి వరకు మనం చెప్పిన ఈ వాక్యం ద్వారా అందరికీ కూడా పరిశుద్ధాత్మ పంచాలని దేవుని ఉద్దేశం. కావున మనం ఇప్పుడు ముగిస్తున్నాం కాబట్టి దేవుని సువిశేషం అందించిన సందర్భంలో నేను చిన్న ప్రార్థన చేసి ముగిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా, మేము చేసిరండి. మీ అపారమైన మీ కృపావరాలు
అందరిపై కుమ్మరించి మీ దివ్య దీవెనలతో నింపి అంత్యకాల సమీపములో అందరిపై మీ ఆత్మ కుమ్మరింపబడినని మీరిచ్చిన వాగ్దానం నెరవేర్చి మాకు అమితానందాన్ని ప్రసాదించి ఈ లోకంలో ఉన్న ప్రతి దుష్ట కార్యములను అంతం చేసి చీకటులను మాయం చేసి మీ దివ్య వెలుగుతో మాపై మీ ప్రకాశాన్ని వెలిగింప చేయమని వేడుకుంటున్నాను. నీ దివ్య ప్రకాశం మాపై వెలుగుందుగాక. ఈ లోకంలో చీకటులన్నీ మాయమైపోనుగాక, అంధకారం మాయమైపోనుగాక, ఆత్మశక్తిని దయచేయునుగాక. ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆనంద సంతోషాలతో నీకు స్తుతులు చెల్లించుదురుగాక. ఆమేన్, ఆమేన్.